అందరికీ నమస్కారం. మనిషి సంకల్పం ఎంత గొప్పదో తెలుసా? మనము ఏదైనా సంకల్పించుకుంటే దానికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా? మనం బేసిక్గా దేని గురించి అంత పట్టించుకోం. లైఫ్ ఇట్లా పోతుంది కదా, ఏదో అవుతుంది కదా, నడుస్తుంది కదా అని చెప్పి లైట్ తీసుకుంటాం. బట్ ఒకసారి ఎవరైనా సరే ఏదైనా దీక్ష అంటే సంకల్పించుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. ఎవరైనా పట్టుదలతోటి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా చదవాలని చెప్పి బాగా బైహార్డ్ చేసి చదువుతారు, పాస్ అయిపోతారు. అంటే చదవాలని చెప్పి చదువుతారు, పాస్ అయిపోతారు. జీవితంలో ఏదైనా నేను సాధించాలి అంటే ఎందుకు సాధించలేరు? ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఆ శక్తి ఉంటుంది, దాన్ని బయటికి తీయరు. అవసరం వచ్చినప్పుడు తీస్తారు ఇట్లనే. సో నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. మాకు చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటుండే, బబ్లు అయిన పేరు. సో బబ్లు అన్న అని వెళ్తుండే. అయితే ఆయన ఒక చిన్న షాప్ పెట్టుకున్నాడు, ఒక చిన్న బుక్ స్టోరు పెట్టుకున్నాడు. సో 1 month అయింది, 2 months అయింది, 3 months అయింది, 4 months అయింది, 5 months అయింది, 1 year అయింది. ఏం నడుస్తలేదు. ఆయన చిన్న గలీలో పెట్టుకున్నాడు, నడుస్తలేదు. ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆఫ్టర్ ఒక 5 years తర్వాత నేను వెళ్ళిన అక్కడికి, మళ్ళీ కలిసిన. నేను 5 years తర్వాత కలిసిన. నేను ఎట్లా ఉందన్న ఏంది అని అడిగితే నార్మల్గా ఉంది, బాగుంది. బట్ నేను ఉన్నంతసేపట్లో చాలామంది కస్టమర్స్ వచ్చారు. అప్పుడు రోజంతా ఒక కస్టమర్ కోసం వెయిట్ చేస్తుండే. చాలామంది కస్టమర్స్ వచ్చారు, చాలా రకరకాలుగా ఏవో కొనుక్కుంటున్నారు, ప్రతిదీ అవైలబుల్ ఉంది. అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఏదైనా బిజినెస్ కానీ జాబ్ కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ